హలో ఎవరివన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కారు పంచర్ అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాస్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. సో ఏంటి దాని గురించి ఒకసారి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్. ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ చేయడం ఏంటి? బల్బు ఇక్కడ వెలుగుతుంది, స్విచ్ అక్కడ వేస్తే. జనరల్గా ఇదే డైలాగు, స్విచ్ అక్కడ వేస్తే బల్బు ఎక్కడ వెలిగిద్దని. అవును. అలాగే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో స్విచ్ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అసలు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వ్యూహం ఏంటి అని చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అని అంటే రీసెంట్గా తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం నేతల్ని చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మాట్లాడి ఆయన ఇచ్చినటువంటి ఇండికేషన్స్ ఏంటి, సంకేతాలు ఏంటి అని అంటే, మనం ఈ ఎలక్షన్స్కి దూరంగా ఉందాం, పార్టీని బలోపేతం చేసుకుందాం, పార్టీ నిర్మాణం వైపు మీరు దృష్టి పెట్టండి, సరైనటువంటి లీడర్ని అధ్యక్షుడిగా నియమిద్దాం, మీరు మెంబర్షిప్ డ్రైవ్ చేశారు, అలాగే పార్టీ నిర్మాణాలను కూడా చేపట్టండి గ్రామ స్థాయిలో అని చెప్పారు. ఇంతకుమించి ఏం చెప్పలే ఆయన. అయినా కానీ ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉలిక్కిపడేటువంటి పరిస్థితి. కారణం ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి నష్టం. ఇది నేను చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీ కో ఫౌండర్గా ఉన్నటువంటి ప్రకాష్ గారే నా ఇంటర్వ్యూలో చెప్పారు. 15% ఓట్ బ్యాంకు ఇవాళకి కూడా ఉంది, నిర్మాణం లేకపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి. ఆయన చెప్పిన దాని ప్రకారం ఇంకా యాక్టివ్ అయితే 50%. యాక్టివ్ అయితే అది ఏ స్థాయికి వెళ్తుందో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తెలుసు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చావారేవో తెలుసుకునే దానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇన్ కేస్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ ఇప్పటి వరకు ఇప్పుడున్న ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుచ్ అనేలాగా అయిపోతాయి. లేదు అని అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అందుకే మళ్ళీ గెలిపించారు అనేటువంటి ఒక స్లోగన్ని అందుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిట్టింగ్ స్థానం వాళ్ళు గెలుచుకున్నారని చెప్పొచ్చు, ఒకవేళ ఓడిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ అయితే. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఆ ఛాన్స్ లేదు. ఓడిపోయినా నష్టమే, గెలిచినా వచ్చే లాభం లేదు, అదనంగా వచ్చే లాభం అయితే ఏం లేదు. ఒకవేళ చెప్పినా మేము జూబ్లీ హిల్స్లో గెలిచాము, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఉన్నట్టు వ్యతిరేకత అని చెప్పినా కానీ పెద్ద పట్టించుకోరు. కారణం ఏంటి? సిట్టింగ్ స్థానం, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం, అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అప్పుడు ఎమ్మెల్యేకి గెలిచినటువంటి మాగంటి ఆయన గోపీనాథ్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన భార్య నిలబడింది కాబట్టి సహజంగా కొంత సింపతి ఉంటుంది. ఆ కారణంగా గెలిచారని చెప్తారు కాంగ్రెస్ పార్టీ. అంతే తప్ప ఈ ఒక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రిజల్ట్ మొత్తం తెలంగాణ సమాజానికి లేదంటే తెలంగాణ ప్రభుత్వానికి ఆపాదించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మాత్రం ఆ పార్టీ పైన అయిపోయింది అని చెప్పి ప్రచారం చేసుకోవడానికి ఒక పెద్ద అస్త్రం కాంగ్రెస్ పార్టీకి దొరుకుతుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకం. అంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఎన్నికల్లో గెలవాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి స్కెచ్ ఏమేస్తున్నారు అనేది ఖచ్చితంగా నిద్రలో కూడా మర్చిపోకుండా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. కారణం ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీ హిల్స్ పరిధిలో ఎంత బలం ఉందో తెలుసు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక రంగంలో దిగి క్షేత్రస్థాయిలో డైరెక్ట్గా కనుక పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్కి భారీగా గండిపడే అవకాశం ఉంది. అందుకే చాలా వ్యూహాత్మకంగా కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా మా బ్రదరు లోకేష్ గారు మేమిద్దరం మాట్లాడుకుంటే తప్పేంటి, మేము ఢిల్లీలో పోయి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంది, మేము హైదరాబాద్లో మాట్లాడుకుంటాం, అసలు బహిరంగంగా మాట్లాడుకుంటాం, ఆయన ఇంటికి నేను వెళ్తా, నా ఇంటికి ఆయన వస్తారు, ఇలా మాట్లాడారు. సరే, బట్ గతంలో నిజంగా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఇదే కేటీఆర్ గారు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఎంతలాగా మాట్లాడారో ఇవాళకి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి ఓటర్లు బాగా గుర్తుంచుకుంటారు, వాళ్ళకు గుర్తుంటుంది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు కానీ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ ఓటర్స్కి కానీ
ఆ రోజున కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏమన్నారు అనేది అందరూ గుర్తుపెట్టుకొని ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అక్కడ చేసుకుని పోయి ఇక్కడ ధర్నా చేయటం ఏంటి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో పెద్ద సినిమా చూపించావు బ్రో అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇది ఎవ్వరు మర్చిపోరు. జూబ్లీహిల్స్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్లు కానీ సానుభూతి పనులు కానీ ఎవ్వరు మర్చిపోరు అది. ఇప్పుడు కేటీఆర్ గారు మా తమ్ముడు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు విజనరీ, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి అద్భుతంగా చేస్తున్నారు, ఇలా ఎన్ని చెప్పినా కానీ గతం తాలూకు మాటలు ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోరు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ ఎందుకు చేస్తున్నారని అంటే, ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, ఒకవేళ బీజేపీ సపోర్ట్ చేయమని చెప్పి అడిగితే మీరు సహకరించండి అనేటువంటి సంకేతాలు రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు లీడర్లకు ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టి తెలుగుదేశం పార్టీని కూడా సపోర్ట్ అడిగి బహిరంగంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడిగితే అప్పుడు ఏమవుతుందో, చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైన సంకేతాలు ఇచ్చారు కదా, ఒకవేళ గ్రౌండ్ లెవెల్లోకి తెలుగుదేశం పార్టీ వస్తే పరిస్థితి ఏంటి అనే దాని మీద సీరియస్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. డైరెక్ట్గా దిగితే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకులో పక్కాగా చీలుకొచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ దిగితే డైరెక్ట్గా దిగే అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పేశారు, మేము డైరెక్ట్గా ఈ ఎలక్షన్కి మేము దూరంగా ఉంటున్నాం అని చెప్పి. కానీ బీజేపీతో అక్కడ పొత్తున్నారు కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఒకవేళ బీజేపీ అడిగితే సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఒక ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అది కనుక వస్తే బీఆర్ఎస్ పార్టీ కారు పంచరే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎన్నికలు పట్టించుకోకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి కదలికల్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క స్కెచెస్ని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీదనే, తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ మీదనే బీఆర్ఎస్ పార్టీ గెలిపోవటంలో ఆధారపడి ఉంటాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. కాబట్టి మరి కేటీఆర్ గారు రాబోయే రోజుల్లో మరి బ్రదర్ అని చెప్పేసి అన్నటువంటి లోకేష్ గారిని తీసుకొచ్చి ఏమన్నా మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొస్తారా, వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలను ఏమన్నా మళ్ళీ విడుదల చేస్తారా ట్విట్టర్లో, అలా అనేది వెయిట్ చేస్తున్నారు. ఏం చేస్తారు, ఎలాంటి జిమ్మిక్కులు చేస్తారు అని తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం. సో దాని మీదనే ఆధారపడి ఉంది. తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి కొంత లోపల బిగ్ అంటూ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. సైలెంట్గా ఉన్నా, డైరెక్ట్గా దిగితే ఇంకెలాగూ పంచరే. సైలెంట్గా ఉన్నా కానీ ఇంకొక రకంగా నష్టం జరిగిద్ది అనే ఒక ఆందోళన అయితే ఆ పార్టీకి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.